హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఈ సండే అయితే చికెన్ అయితే చేయబోతున్నా అండి. చికెన్ అంటే ఎప్పుడు చేసిన చికెన్లే కాకుండా ఇది ఆయిల్ యూజ్ చేయకుండా వితౌట్ ఆయిల్ తోటి చికెన్ చేయబోతున్నా అండి. ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వెడల్పాటి గిన్నెలో వేసుకొని దాంట్లో పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని పచ్చిగానే వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేయించొద్దు. తర్వాత దీంట్లో చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి వేసుకున్నాం కానీ ఆల్రెడీ కొంచెం చిల్లీ పౌడర్ తక్కువనే వేసుకోవాలి. ధనియా పౌడర్, ఈ ధనియా పౌడర్ ఇంట్లో వేసుకున్నాయండి. ధనియాలు, జీలకర్ర, సోంపు అన్నీ డ్రైగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న ధనియాల పొడి అండి. ఇది వేయడం వలన ఏ మసాలా పొడి యూజ్ చేసే అవసరం లేదు, కానీ నేనైతే కొంచెం చికెన్ పొడి కూడా యూజ్ చేస్తాను. దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. తర్వాత సాల్ట్, ముక్కలకి బాగా పసుపు కారం అంతా పట్టేలాగా బాగా చేతితో కలుపుకోవాలండి. గరిటెతో కలుపుకుంటే అంత మిక్స్ అవ్వదండి. చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇలా పచ్చిగా అన్నీ వేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చేసి చికెన్ లాగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. మళ్ళీ బాగా మిక్స్ అయిపోయింది కదా. మళ్ళీ కసూరి మేతి కూడా యాడ్ చేయాలి. కొంచెం గరం మసాలా ఉంటుంది కానీ పువ్వు కూడా కొంచెం చేత్తో నలుపుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదండి, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కచ్చపచ్చ వేసుకోవడం వలన మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చాలామంది ఆయిల్ ఇష్టపడరు కదండి. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఆయిల్ లేకుండా చికెన్ చేయాలి కదా. ఇలా అన్నీ కలుపుకొని చేసుకుంటే డిఫరెంట్ ఏం కనబడదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మూత పెట్టుకొని 10 minutes అయ్యాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మళ్ళీ దాంట్లో వాటర్ వచ్చేస్తుందండి. అదంతా ఇంకేదాకా డ్రై అయ్యేదాకా పెట్టుకుందాం స్టవ్ మీదనే. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ లేకుండానే ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకోమండి. దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది, దాంతో ఉడికిపోతుంది ఆయిల్ లేకుండానే. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికిద్దాం. ఆయిల్ ఉంటేనే టేస్ట్గా లేక కదండి, ఇలా చేసుకుంటే కూడా టేస్ట్గానే ఉంటుంది. దాంట్లో వాటర్ కనిపిస్తుంది కదండి, కొంచెం ఫ్రై చేసుకోవాలి.
దాన్ని కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ ఉంటేనే టేస్ట్ కాకుండా అండి, ఆయిల్ లేకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నీ ఆ పచ్చిగా వేసుకోవడం వలన ఆనియన్స్ అవన్నీ స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకొని ఉడికిపోయిందండి, తిప్పుకుందాం. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇలా కూడా తినేయచ్చు చికెన్. దీన్ని ఇంకో విధంగా చేశానండి. ఈ చికెన్తో నేను బిర్యానీ కూడా చేశాను. ఎలా చేసాను చూద్దాం రండి. అయితే పక్కన అయితే రైస్ కుక్కర్లో నేనైతే రైస్ అయితే పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, పుదీనా, పట్ట, లవంగా అన్నీ వేసుకొని రైస్ అయితే వండుకున్నాను. ఆల్రెడీ మనం ఆయిల్ లేకుండా చికెన్ చేసుకున్నాం కదండి. నేను ఆయిల్ లేకుండానే ఇప్పుడు బియ్యం అయితే వేస్తాము. మళ్ళీ ఆ చికెన్ పైనే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి, ఆ రైస్ అయితే దాన్ని వేసుకుంటున్నాను. చికెన్ చేశాక మా పిల్లలు బిర్యానీ లాగా చేయి మమ్మీ అంటే మళ్ళీ నేను రైస్ అయితే బాగా రైస్ అయితే చేసుకొని 80% ఉడికించి రైస్ని అయితే ఆ చికెన్ మీద అయితే వేసేసుకున్నానండి. కింద పెనం పెట్టి దోశ పెనం దాని చికెన్ కడాయి పెట్టి దాన్ని రైస్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికిన రైస్ పుదీనా యాడ్ చేద్దాం. పుదీనా, కొత్తిమీర అంతా రైస్ అయితే ఎక్కువ అయిపోయిందండి. దాంట్లో ఎక్కువ కొంచెం అయితే నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను అండి. నెయ్యి యూజ్ కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ అయితే అసలు యూజ్ చేయలేదండి, నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. బిర్యానీ కూడా ఆయిల్ లేకుండా చేస్తున్నాను అండి. ఆయిల్ అయితే 50 గ్రామ్స్ ఆయిల్, నెయ్యి అయితే 50 గ్రామ్స్ నెయ్యి అయితే యూజ్ చేశాను. అయింది. దాన్ని అయితే చిన్న రోకలు అయితే పెట్టుకుందాం దమ్ అవడానికి. అలా చికెన్ ఉడికిపోయింది కానీ రైస్ కొంచెం ఉంటే చాలు. ఇలా కూడా చేసి చూడండి. వితౌట్ ఆయిల్తో చికెన్, వితౌట్ ఆయిల్ బిర్యానీ అండి. డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ దమ్ అయితే అయిపోయింది. ఆ రైస్ అయినా కొంచెం ఉడికిపోయింది కదా, వేసుకున్నాం. కొంచెం రైస్ అయితే కొంచెం పలుకుగా ఉంది. కొంచెంసేపు పెట్టేసి అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ. అయితే దమ్ బిర్యానీ వితౌట్ రైస్తో దమ్ బిర్యానీ. మరి ఆనియన్స్ రైతాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి ఇలా. మళ్ళీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ బిర్యానీ లాగానే చాలా టేస్టీగా అదే టేస్ట్ తోటి ఉందండి. డిఫరెంట్గా ఏంటి అనిపించలేదు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.